ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో అంచె దినాలలో అపాయకరమైన దినములు వచ్చును అనే మాట వ్రాస్తూ ఈ కాలములో ఉండే మనుషులు ఎలాంటి వారుగా ఉంటారు? ఒకటి స్వార్థప్రియులు, రెండోది ధనాపేక్షలు, మూడోది బింకములు ఆడువారు, నాలుగోది అహంకారులు. ఈరోజు మనము దోషకుల గురించి, ఐదోదిగా దోషకుల గురించి ధ్యానిద్దాము. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ అంచె దినాలలో మనుషులు ఏ విధంగా ఉండబోతున్నారు అంటే దోషకులు అంటాడు. అంటే మనుషులను దూషించేవారు. కీర్తన గ్రంథములో 22వ కీర్తన 6వ వచనములో నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అంటాడు. అంటే మొదటిగా మనుషుల చేత దూషించబడటము. దావీదు ఇంటిలో గాని బయట గాని ఎన్నో దోషములు ఎదుర్కొన్నాడు. తన మామైన సౌలు వలన గాని, అలాగే షిమీ వలన గాని, తన కుమారుడు అబ్షాలోము ద్వారా గాని ఎన్నో అవమానాలు, నిందలను భరించాడు. ఆయన తన సమస్త బాధలను దేవునికి అప్పగించాడు. బాలురు సహితము నా మీద దోషణలు పలికెదరు, చిన్నపిల్లలు సహా తృణీకరిస్తున్నారు అని యోబు తెలియజేస్తాడు. అన్నీ బాగున్న నాడే భార్యా బిడ్డలు, కుటుంబం అండగా ఉంటుంది. ఈ బలం పోయిన నాడు, ఈ ఆస్తిపాస్తులు హరించిపోయిన నాడు, రోగము రొప్పులతో నిలువెల్లా దహించిపోతున్న నాడు దూషిస్తూ బయటికి త్రోసివేస్తారు. కావున బలముండగానే అన్నీ బాగున్నప్పుడే ప్రభువుని నమ్మి ఆయనలో కొనసాగించవలసిన వారమై ఉన్నాం. ఆయన నమ్మిన బిడ్డలు అపరిమితమైన ఈ చెడు వ్యసనాలలో నడవక, ఈ లోక సంబంధమైన దురలవాటుల నుండి బయటపడి ప్రభువుని నమ్మి ఆయన మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మిమ్మల్ని చూచి అన్యజనులు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు అని పేతురు పత్రికలో మనం చదువుతాం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలోనే మీ సత్క్రియలను చూచి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారయుండుడి. ప్రభు బిడ్డలను దూషించినను వారు ఏమీ చేయలేరు, ఏమీ అనలేరు అని కొంతమంది పెచ్చరిల్లిపోతూ ఉంటారు. వారి మౌనం దూషించిన వారికి శాపం. జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రభువులో మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు అన్యజనుల ద్వారా మీకు నిందలు, అవమానాలు ఎదురవుతాయి. వీళ్ళైన భక్తులు పైనుండి దిగొచ్చిన వారా అన్నట్లుగా ఈరోజు మనం చూస్తున్నాం. క్రైస్తవుల్ని ఎంతమంది ఎన్ని మాటలు దూషిస్తూ ఉన్నారో. అంటే వీళ్ళు మాట్లాడలేని వారా? సేవకులకి మాటలు రావా? విశ్వాసులకు మాటలు రావా? ఎదటి వారిని అనలేరా? వాళ్ళంటే వీళ్ళు అనలేరా? వీళ్ళకి నోరు లేదా? వీళ్ళకి జ్ఞానం లేదా? ఎదుటి వారిని ఎదుర్కొనలేరా? వెనక బలం లేదా? అన్నీ ఉన్నాయి. మాట్లాడగలం, వెనక అండుంది, ఏదైనా మాట్లాడొచ్చు. కానీ ప్రభువుకు వదిలేస్తున్నాం. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? అన్యజనాంగం అంటే వీళ్ళు ఏమీ మాట్లాడలేరు, వీళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? వాళ్ళు దూషించినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? అది అన్యజనులైతే ఏదైనా చేయడానికి వాళ్ళు వెనకాడట్లేదు. వాళ్ళు దేవుని భయం లేని వారు కనుక మనం మౌనంగా ఉండడానికి గల కారణము ఒకటే, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అన్నట్లుగా. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా, అలాంటి నిందలు, అవమానాలు లోకస్తుల ద్వారా గనక మీకు ఎదురవుతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. దేవుని బిడ్డలు
అలిగారు అంటే సముద్రాలన్నీ ఏకమవుతాయి. బాధించిన వారిని, తృణీకరించిన వారిని తెచ్చి వారి పాదాల మీద పడేస్తాడు. కానీ నిన్ను దూషించువాడే నష్టపోతాడు. నువ్వు మాత్రం ప్రభు వైపు చూడమని దేవుని యొక్క మాటలలో వ్రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, ఈ రోజున దేవుని సేవకులను కూడా దూషిస్తున్నారు. యూదులు ఆ రోజుల్లో జనసమూహాలను చూచి మత్సరముతో నిండుకొని దూషించు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పారు. ఆది సంఘము చక్కటి సేవలో కొనసాగుతున్నారు. పౌలు గారు బ్రహ్మాండమైన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అంత్యోకయ పట్టణమంతయు దేవుని వాక్యం వినడానికి వచ్చారు. కానీ పౌలు గారి సొంత ప్రజలైన యూదులు జనసమూహాలను చూచి అసూయతో సువార్తను అడ్డుకున్నారు. ఈ దినాలలో అన్యులు దేవుని వాక్యం కోసం తహతాలాడుతూ ఉంటే, ప్రియ దేవుని బిడలారా, మరి దేవుని బిడలే కొన్నిసార్లు దేవుని సేవకులను దూషించేవారుగా ఉంటున్నారు. వారు ఎదురాడి దూషించినప్పుడు పౌలు గారిని వాళ్ళని వారి వస్త్రాలను దులుపుకొని పౌలు గారు వాళ్ళు మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోతున్నాను అన్నాడు పౌలు గారు. ఇక యూదుల దగ్గర నేను సువార్త చేయను అని అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోయాడు. కనుక అందువలన దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆనాడే కాదు, ఈనాడు దేవుని సేవకులను దూషిస్తూ సువార్తను అడ్డుకుంటున్నారు చాలా మంది. వీరు తెగువ గలవారు, స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. తమకు తెలియని విషయములను గూర్చి దూషించు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవిస్తున్నారు అని 1 పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక దేవుని బిడ్డలను గాని దేవుని సేవకులు గాని, ప్రియ దేవుని బిడ్డలారా, దూషించినట్లయితే మూడవదిగా దేవుణ్ణి కూడా దూషించేవారున్నారు. దేవుణ్ణి కూడా దూషించేవారున్నారు. ఈ రోజున యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసి వతివు గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అని దావీదుతో మాట్లాడతారు. కనుక దేవుని బిడ్డలను దూషించిన, లేదు దేవుని సేవకులను దూషించిన, లేదు దేవుడి నామానిని దూషించిన, ప్రియ దేవుని బిడ్డలారా, అష్షూరు సెనహరేబు రాజు ఒక టైంలో దేవుడిని దేవుని బిడ్డలను దూషించాడు. ఆ రోజు దేవుడు తన దూతను పంపించి 185,000 మందిని హతమార్చాడు ఒక్క రాత్రి. కనుక ఇలా మాట్లాడుకుంటూ వెళితే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కనుక ఈ అంచె దినాలలో, అపాయకరమైన దినాలలో దూషణలు, దేవుని ప్రజలను దూషిస్తారు, దేవుని సేవకును కూడా దూషిస్తారు, చివరికి దేవుణ్ణి కూడా దూషిస్తారు. ఇవి చివరి దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు. కనుక గమనించి ప్రభు చేతులకి మనం వారిని అప్పగిద్దాము. ప్రభువే వారికి తీర్పు తీర్చాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికే చాలా మందిని సమాజంలో క్రైస్తవులని, దేవుని సేవకుల్ని కొట్టడాలు, కొన్ని ప్రాంతాలలో చంపడాలు, సంఘాల మీదకి ఎగబడి మరి చాలా మందిని గాయపరుస్తున్న సంఘటనలు ఈరోజు మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడలగా మనం భారముతో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. వాళ్ళు ప్రతి దూషణ, దేవుని దూషించిన, దేవుని సేవకులు దూషించిన, దేవుని ప్రజలు దూషించిన వారు దేవునికి లెక్క అప్పగించవలసిన వారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, అంచె దినాలలో, అపాయకరమైన దినాలలో, మరి దుర్దినాలలో మరి ప్రజలు ఏ విధంగా ఉంటారు అంటే స్వార్థప్రియులని, ధనాపేక్షులని, బింకములాడేవారని, అహంకారులని, అలాగే ఈరోజు మాట్లాడారు దోషకులు అని మాట్లాడారు. కనుక ఈ అంచె దినాలు అపాయకరమైన దినాలలో మరి ఇలాంటి ప్రజలు కొరకు మీరు జాగ్రత్త పడాలి అని మీ వాక్యం సెలవిస్తుంది. వీటిలో మేము చేరక మమ్మల్ని మేము ప్రత్యేకించుకుని వారి గురించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు మాకు ఉదయకాలమందు దీవెనకరంగా ఉంచి ఎవరిని మేము కూడా దూషించేవారుగా ఉండకుండా, ప్రభువా బింకములాడేవారుగా ఉండకుండా, స్వార్థప్రియులుగా ఉండకుండా, ధనాపేక్ష కలిగిన వారుగా ఉండకుండా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాగే మార్నింగ్ జరుగుతున్న
ఆదివారపు ఆరాధన విజయవాడలో, కొండపల్లిలో అనేకులుగా పాల్గొనడానికి, దైవాశీర్వాదం పొందడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కొందనాలు. ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్నారో వారిని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకొని ప్రభు వారికి చక్కటి ఆయుష్ను, ఆరోగ్యమును ప్రసాదించి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. చిన్నపిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధుల కొరకు, పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం. అన్ని ప్రాయములు కలిగిన వారికి చక్కటి ప్రభువా మీ సన్నిధి నుంచి నాయన, మీ మేఘస్తంభం నుంచి ఎవ్వరు శరీర బలహీనతలు కలగనీయకుండా ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో సమృద్ధిని, ఆరోగ్యమును, ఆశీర్వాదమును మీరే కనబరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.